హలో చిచ్చాస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకేత్ డైరీస్. ఈ వీడియో వచ్చేసి దసరా శరన్నవరాత్రుల్లో మొదటి రోజు సందర్భంగా 102 మంది మహిళలు కలిసి అమ్మవారికి కలశం మోస్తూ తీసుకొని వెళ్తారు. అందులో భాగంగా మహాలక్ష్మి అమ్మవారి గుడిలో 102 కలశాలు రెడీ చేస్తున్నారు మా కమిటీ సభ్యులు కలిసి. అది అయిపోయాక స్వామివారు గుడికి వచ్చిన భక్తులందరికీ హారతిస్తున్నాడు. అలాగే కలశం మోస్తూ వెళ్లే సమయంలో కోలాటం కూడా వేస్తారు. అలాగే ఈసారి అమ్మవారికి 2 లక్షల విలువ గల వెండి తోరణం చేపించారు వీళ్ళు. అలాగే 102 కలశాలతో పాటు ఆలయ పెద్ద కమిటీ కూడా వస్తారు. మా యువజన సంఘం కమిటీ కూడా ఉంటారు. ఈ కార్యక్రమం అయిపోయాక గుడికొచ్చిన భక్తులందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ చిన్న పిల్లగాళ్ళు నా సబ్స్క్రైబర్లు అంట నా దగ్గరికి వచ్చి ఫోటో వీడియో అడుగుతున్నారు. అందుకని వీడియోలో రికార్డ్ చేశాను. స్వాగతం తల్లి, నీకు స్వాగతం. జై జై వాసవి తల్లి, నీకు వందనం తల్లి, నీకు వందనం. నీకు వందనం తల్లి, నీకు మంగళహారతులను నీకు మేము పడతాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తితోడ పరమేశ్వరి. అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తితోడ భజనలు పరమేశ్వరి. కానీ
కోలాటం వేసిన వాళ్ళకి అక్కడికి వచ్చిన 102 మంది మహిళలకు కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఇలా 102 మంది మహిళలు కలిశాలు పట్టుకొని వస్తుంటే చూడ్డానికి 2 కళ్ళైతే సరిపోవు. అలాగే మహాలక్ష్మి గుడి దగ్గర నుంచి నాన్ స్టాప్ గా కోలాటం వేస్తూ వస్తారు అమ్మవారిశాల టెంపుల్ దగ్గరికి. మొదటి రోజు ఇక్కడ కోలాటం వేస్తారు, అలాగే అమ్మవారి పుట్టినరోజు గుళ్ళో కూడా వేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ వస్తారు కలిశం మోయడానికి అమ్మవారి కోసము. ఇంకా గుడి దగ్గరికి రాగానే ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తున్నారు. అలాగే అధ్యక్షులు కొండపల్లి చిన్ని సుబ్బారావు గారు టెంకాయతో దిష్టి తీస్తారు. ఇంకా అందరూ కలిసి లోపలికి వస్తారు. గుడిలోకి రాగానే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడ ఇచ్చేస్తారు కలిశంని. కలిశం మోసినందుకు ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఇంకా అలాగే కలిశం ఇవ్వడం అయిపోగానే గుడికి వచ్చిన భక్తులందరికీ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు మా యువజన సంఘం కమిటీ వాళ్ళు అండ్ మా పెద్ద కమిటీ వాళ్ళు కలిసి. ఈ 10 రోజులు అమ్మవారికి అలంకారాలు అయితే అంగరంగ వైభవంగా చేస్తారు. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత బాగా చేస్తారు అలంకారము. ఈ 10 రోజులు బద్వేల్ పోరాయిల రోడ్ లో ఈవినింగ్ టైంలో కలకల్లాడుతుంది జనాలతో. డైలీ ఈవినింగ్ 6 గంటలకి భక్తులు వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈ 10 రోజుల్లో మధ్యలో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారంట. ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే త్వరగా సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఈసారి యువజన సంఘం కమిటీ వాళ్ళు ఐడి కార్డులు ఏర్పాటు చేశారు. వేసుకుంటే చాలా బాగుంది మాకైతే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ కి. అలాగే మీ సైడ్ దసరా ఫెస్టివల్ ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. బద్వేల్ నుంచి ఎవరైనా చూస్తుంటే ఒకసారి వచ్చి దర్శించుకోండి. ఈ 10 days దసరా వ్లాగ్స్ అండ్ వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా బాయ్.